వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నాను? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేది ఏంటంటే, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి సిమ్టమ్స్ సేమ్ ఉన్నాయా, డిఫరెంట్ ఉన్నాయా అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నేను చెప్పాను కదా, విక్కీ అప్పుడు నేనైతే స్కానింగ్స్ కూడా మీకైతే అప్డేట్ చేశాను. ఇంకా పాపది కూడా సేమ్ ఉందా లేదా వేరేగా ఉందా, నాకు పర్సనల్గా సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయా, స్కానింగ్లో సేమ్ ఉన్నాయా, డిఫరెంట్ ఉన్నాయా అయితే నేను ఈరోజు చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, బేబీ హార్ట్ బీట్ అండి. విక్కీ అప్పుడైతే మొత్తము 150 అబోనే ఉన్నాయి. హార్ట్ బీట్ వచ్చేసి స్కానింగ్లో అయినా, ఇంకా నార్మల్గా డాప్లర్ చెకప్కి వెళ్ళినప్పుడైనా 150 అబోనే ఉన్నవి. ఎప్పుడు కూడా 140 బిలో రాలేదు. ఇంకా పాప అప్పుడైతే 140 కంటే బిలోనే ఉన్నాయి అన్నీ. ఇందులో అయితే డిఫరెంట్ అయితే చాలా ఉన్నాయి. ఏంటంటే, బాబు అప్పుడైతే నాకు పాపే అని నాకు అనుకున్న హార్ట్ బీట్ని బట్టి. కొంచెం అయితే మనము అనుకుంటాము హార్ట్ బీట్ని బట్టి 140 బిలో ఉంటే బాబు అవుతాడు, 140 కంటే అబోవ్ ఉంటేనేమో పాప అవుతుంది అనుకుంటాం. కాబట్టి విక్కీ అప్పుడైతే నాకు సేమ్ పాప సిమ్టమ్సే ఉన్నాయి. సో ఇదొకటి వచ్చేసి ఏంటంటే, హార్ట్ బీట్ అయితే అబోనే ఉన్నది. పాప అప్పుడైతే నాకు తక్కువ ఉంది, బాబు అనుకున్నా పాప అప్పుడు. ఇంకా విక్కీ అప్పుడేమో పాప అవుతుంది అనుకున్నా. సో ఇందులో అయితే నాకు కంపేర్ అయితే లేదు, ఇద్దరిది డిఫరెంట్ ఉందండి. ఇంకా హార్ట్ బీట్ తర్వాత పోస్టీరియర్ ప్లజెంటా ఏ పోస్టీరియర్లో ఉన్నదంటే, ప్లజెంట్ వచ్చేసి మా విక్కీ అప్పుడు పోస్టీరియర్ అనే ఉంది. దానికైతే మనము నార్మల్గా అయితే బాబుకైతే పోస్టీరియర్, పాపకైతే యాంటీరియర్ అంటారు. ఇందులో ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే నాకు యాంటీరియర్ ఉంది, అది పోస్టీరియర్ ఉంది. ఇది రెండు అయితే డిఫరెంటేషన్ ఉంది. ఇదైతే కలవలేదండి నాకు. ఈ రెండు కూడా సిమ్టమ్స్ అయితే ఏం కలవలేదు. ఇంకా వచ్చేసి నాకు బాగా ఏం తినాలనిపించిందంటే, విక్కీ అప్పుడైతే స్వీట్ అయితే అస్సలు తినాలనిపించలేదు. ఎక్కువ కార, ఇంకా వేరే ఏమన్నా ఫ్రూట్స్ తినాలనిపించుండే. ఇంకా అసలు స్వీట్ అయితే అస్సలు తినిపించాలనిపించలేదు. పాప అప్పుడైతే నాకు లాస్ట్ 9 months తర్వాత స్వీట్ తినాలనిపించింది. ఇది అయితే పాపకి ఉండే సిమ్టమ్స్ అంట. స్వీట్ తినాలనిపిస్తే పాప పుడుతుందని అంటారు అలా. సో నాకు పాపకైతే ఇలా ఉంది. బాబు అప్పుడు కూడా సేమ్ ఇలానే, ఇంకా అంటే స్వీట్ తినాలనిపించలేదు. సో ఇది కూడా నాకు ఏం కంపేర్ లేదు. ఫస్ట్ 5 months అయితే విక్కీ అప్పుడైతే నాకు బాగా వామిటింగ్స్ ఉన్నవి. అసలు నేనైతే ఇంకా ఎలా అయిందంటే సిక్ అయిపోయినా, ఇంకా అసలు వీక్గా అయిపోయాను. ఈ పాప అప్పుడు కూడా ఒక 3 months ఏమో ఉన్నాయి వామిటింగ్స్. ఆఫ్టర్ తర్వాత ఇంకా నాకేం వీక్నెస్ ఏం లేదు, మంచిగానే నార్మల్గానే ఉంది. వామిటింగ్స్ అయితే లేవు సెకండ్ ప్రెగ్నెన్సీలో. ఒక 1 month ఏమో ఫుల్గా ఉండే, తర్వాత లేవు. ఇదైతే వచ్చేసి ఇంకా స్టమక్ వచ్చేసి విక్కీ అప్పుడైతే చిన్నగానే ఉన్నది, పాప అప్పుడు కూడా చిన్నగానే ఉంది. ఏది కూడా నాకు కొంచెం పెద్దగా ఉంటుందని నేను అనుకోలేదు. అంటే పాపకైతే కొంచెం పెద్దగా ఉంటుంది అని అంటారు, బాబుకైతే చిన్నగా ఉంటుందని చెప్తారు. సో ఈ రెండిటికి అయితే రెండు సేమ్ ఉన్నాయి నాకైతే. రెండిట్లో కూడా నాకేం కంపేర్ లేదు. ఇంకా టీఫా స్కానింగ్లో వచ్చేసి ఏంటంటే, నేను మెయిన్ అన్నీ ప్లెజెంటా అండ్ హార్ట్ రేటు, ఇంకా సర్విక్స్, ఇంకా ఇవన్నీ చూసుకుంటే ఏది కంపేర్ లేదండి. సో కొంచెంమంది అనుకుంటారు యాంటీరియల్ ఉంటే పాప అవుతుంది, పోస్టీరియల్ ఉంటే బాబు అవుతుందని. ఈ రెండు అసలు ఏమీ కాదండి. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళది కూడా స్కానింగ్ బట్టి నేనైతే చూశాను, వాళ్ళది యాంటీరియల్ ఉన్నా కానీ పాప పుట్టింది. సో దీన్ని బట్టి మనమైతే ప్లజెంటాని బట్టి మనమైతే బేబీ బాయా గర్ల్ అని అయితే తెలుసుకోలేము. నేను ఫస్ట్ అలానే అనుకున్నాను, పోస్టీరియల్ అయితే బాబు అవుతుంది, యాంటీరియల్ అయితే గర్ల్ అవుతుందని. సో నేను కళ్ళారా చూశాను కాబట్టి, వాళ్ళ రిపోర్ట్స్ చూశాను కాబట్టి నాకైతే అంతగా డిఫరెంటేషన్ లేదు. నా ఇద్దరు బేబీస్లో అయితే రెండు స్కానింగ్లు అయితే సేమ్ లేవండి. అందుకోసమే సెకండ్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ విక్కీ అప్పుడు పేగు మెడకేసుకొని ఉన్నాడు. ఇప్పుడు సెకండ్ కూడా పాప పేగు మెడకేసుకొనే ఉంది. ఇంకా మొత్తానికైతే ఇది అండి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి సిమ్టమ్స్ సేమ్ అయితే లేవు అసలు.
ఓకే. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మీకు వేరే టాపిక్ గురించి చెప్తాను. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.